అంటే ఇప్పుడు మీరు చెప్పారు, మీ స్టోరీ చెప్పారు, మీ టైంలో గూగుల్ చేయడానికి అది ఏది లేదు, పేరెంట్స్ ఇంటి పక్కన వాళ్ళ మాటలు. అండ్ ఇప్పుడు వీఆర్ ఇన్ 2024, ఇప్పటికీ మరి ట్రాన్స్జెండర్స్కి వాల్యూ యాక్సెప్టెన్సీ లేదు. 10% యాక్సెప్టెన్సీ ఉంది. హూమ్ దే ఆర్ ఇన్ గుడ్ లైక్ జాబ్ చేస్తూ మంచి లైఫ్ లీడ్ చేసే ట్రాన్స్ విమెన్స్ ఎవరైనా అంటే ఉంది. కానీ వాళ్ళు కూడా ఎంతో కష్టపడి ఎడ్యుకేషన్ని కంప్లీట్ చేయాలి. మీరు ఒకటి బాగా గమనించాల్సింది ఏంటంటే ట్రాన్స్జెండర్స్కి ఫస్ట్ ఎడ్యుకేషన్ దగ్గరే దెబ్బ పడుతుంది. ఎవరైనా ట్రాన్స్ విమెన్స్ చదువుకునేటప్పుడు ఒక అబ్బాయిగా ఉండి అమ్మాయిలాగా ప్రవర్తిస్తుంటే స్కూల్లో ఉన్న తోటి విద్యార్థులు మనని ఇబ్బంది పెట్టడము, డిస్క్రిమినేట్ చేయడము, మొలెస్టేట్ చేయడం ఇవన్నీ జరగటం వల్ల ఆ హింసని తట్టుకోలేక, ఆ మాటల్ని భరించలేక వాళ్ళు నేను స్కూల్కి వెళ్ళను అంటారు. ఎందుకు వెళ్ళను అనేది చెప్పారు, వెళ్ళను అని చెప్తారు. ఆ పేరెంట్స్ ఏం చెప్తారు, చదువుకోకపోతే నీ ఇష్టం వచ్చిన చావు నువ్వు చావు అని చెప్తారు. నేను ట్రాన్స్జెండర్లాగా మారుతాను అంటే ఇంట్లోంచి బయటికి ఆటోమేటికల్గా మన బ్యాగ్ బయటపడుతుంది. సినిమాలలో పడేస్తారు కదా, సేమ్ అట్లనే బ్యాగ్స్ బయట పడతాయి. బయటకు వచ్చిన తర్వాత మనకి చదివించడానికి ఎవరున్నారు, ఎవరు లేరు. మనకి తిండి పెట్టడానికి ఎవరున్నారు, ఎవరు లేరు. మన కమ్యూనిటీ దగ్గరికి వెళ్ళి నేను ఇలా మీకులాగే అని చెప్తే కమ్యూనిటీ విల్ ఓన్లీ యాక్సెప్ట్ ద కమ్యూనిటీ. ఓకే, కమ్యూనిటీ వాళ్ళు, బయట వాళ్ళు ఎవరు ఒక పూట కూడా మన ఇంట్లో నాట్ ఈవెన్ ఫ్యామిలీ, నాట్ ఈవెన్ రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఎవరు ఒక రోజు పెట్టుకుంటారేమో అంతే. కానీ మనం చదివించాలి కదా. ఆ చదువు లేకపోవడం వల్లనే హిజ్రాలు చాలా మంది కూడా ఈ భిక్షాటన కానీ సెక్స్ వర్క్ వృత్తిలో ఉన్నారు. కానీ వెన్ ద ఎడ్యుకేషన్ ఇస్ దేర్, వెన్ ద ఫ్యామిలీ యాక్సెప్టెన్సీ విల్ బి దేర్, no one will go and beg on the streets. మీరు బయటకు వచ్చి చదువుకున్నారా లేకపోతే? నేను ఇంట్లో చదువు కంప్లీట్ చేసే బయటకు వచ్చాను, ఎందుకంటే నాకు చదువు అంటే చాలా ఇష్టం. ఓకే, మీరు ఎంతవరకు చదువుకున్నారు? I did my BCom computers with my family. After that I did my MSW బయట వచ్చి. ఆ తర్వాత మీరు కమ్యూనిటీలోకి వచ్చి చెప్పారా లేకపోతే బయట? లేదు, నేను 10th ఉన్నప్పుడే చెప్పాను నాకు ఇట్లా ఉండాలని ఉందని. మా మమ్మీ వాళ్ళ సిస్టర్ ఉన్నారు, పిన్ని, మా సొంతం పిన్ని, ముందు చదువుకున్నాను, చదువుంటే నువ్వు ఏం చేసినా చెల్లుతుంది సొసైటీకి అంటే తను వెనకాల నుంచి మీకు సపోర్ట్ చేసి. నేను ఇంటికి వెళ్ళి ఏడ్చాను మా పిన్ని వాళ్ళ ఇంటికి. 10th వెళ్తున్నాను అప్పటికే ఈ ఇంట్లో తెలిసి ఇవన్నీ అవుతున్నప్పుడు, ముందు చదువుకో రాజీ, నువ్వు చదువుకుంటే బాగుంటుంది. చదువుకునేంత వరకు నీ ఫీలింగ్స్ని, నిన్ను ఎవరు ఏమన్నా, ఎవరేమి ఇబ్బంది పెట్టినా అవన్నీ కంట్రోల్ చేసుకొని కళ్ళు మూసుకొని చదువుకో. నీ చేతిలో డిగ్రీ వచ్చిన తర్వాత నిన్ను తిరిగి నీ లైఫ్ తిరిగి చూసుకుంటే చాలా అచీవ్ చేసుకుంటావు నువ్వు అప్పుడు అని మా పిన్ని బాగా నన్ను మోటివేట్ చేశారు. చంద్రముఖి కన్నా ముందు ఎవరు ఉండేవాళ్ళు? రాజేష్ నా పేరు. మా అమ్మ చాలా ప్రేమగా పెట్టుకున్న పేరు. నాకు ఇప్పటికి కూడా ఆ పేరు చాలా ఇష్టం. నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అందరూ రాజేష్ అనే పిలుస్తారు. ఐ వోంట్ ఫీల్ బ్యాడ్ బికాజ్ ఇట్స్ అ బర్త్ నేమ్ విచ్ వాజ్ గిఫ్టెడ్ బై మై మామ్ అండ్ మై డాడ్, ద గాడ్స్ ఫర్ అస్. సో ఆ పేరు నేను ఎప్పుడు చెప్పుకోవడానికి అసలు సంకోచించాను. ఇప్పుడు రాజీ అని పిలుస్తారు ముందుగా. రైట్. అంటే ఇక్కడ ఏంటంటే ట్రాన్స్జెండర్స్ అంటే మేము అమ్మాయిలం, ఒక ఏజ్ వచ్చేసరికి మేము మెచ్యూర్ అవుతాం కాబట్టి మేము అమ్మాయిలం అని మాకు తెలుస్తుంది. అంటే అప్పటి వరకు చిన్నపిల్లలం. సో అప్పటి నుంచి ఏంటంటే ఇంట్లో అమ్మాయిలు మెచ్యూర్ అయిన తర్వాత అన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి. మాకు కూడా కొన్ని పద్ధతులు అన్నీ నేర్పిస్తూ ఉంటారు. కానీ వాట్ అబౌట్ మేల్కి కూడా తెలుస్తూ ఉంటుంది ఒక ఏజ్ వచ్చిన తర్వాత, వాళ్ళకి కొన్ని ఉంటాయి. బట్ వాట్ అబౌట్ ట్రాన్స్ అంటే ఇప్పుడు మీ ట్రాన్స్ ఉమెన్స్కి ఏంటి అన్నట్టు అసలు వాళ్ళకి ఏ ఏజ్ వచ్చినప్పుడు తెలుస్తుంది? అంటే మాకు అమ్మాయిలు అయితే 13-14 yearsకి మెచ్యూర్ అయిపోతారు, అబ్బాయిలు కూడా అదే టైంలో. మరి మీ పరిస్థితి ఏంటి? సో ద సేమ్ థింగ్, ద ఏజ్ డిఫరెన్స్ ఏమి ఉండదు. 13 to 14 years ఆర్ 12 to 15 years మధ్యనే మన సెక్షువాలిటీ ఏంటి అనేది మనకు తెలుస్తుంది. ట్రాన్స్ విమెన్స్కి, ట్రాన్స్జెండర్ అనేటప్పటికీ పుట్టుకతో పుట్టిన బయాలజికల్ బర్త్ కాకుండా వేరే జెండర్ని ఎవరైతే ఎంచుకుంటారో వాళ్ళందరూ ట్రాన్స్జెండర్సే. లైక్ ఇప్పుడు పుట్టగానే నేను అమ్మాయిలా పుట్టాను కానీ నేను అబ్బాయిలా బ్రతకాలనుకుంటున్నప్పుడు వాళ్ళు ట్రాన్స్జెండర్స్ కిందకి వస్తారు. సో ఎక్స్క్లూజివ్గా నేను ట్రాన్స్ విమెన్ హిజ్రాల గురించే మాట్లాడాలనుకుంటున్నాను. ఈ హిజ్రాలలో కూడా ద సేమ్ ఫీలింగ్స్. మీకు ఒక ఆడపిల్లగా మీకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాట్ యూ ఫీల్, ద కంఫర్టబుల్ ఏదైతే ఉంటుందో, ఎలా బిహేవ్ చేయాలనుకుంటారో, ఎలాగైతే సున్నితంగా ఉండాలనుకుంటారో, ఎవ్రీథింగ్ విల్ బీ డన్ బై ఆ ట్రాన్స్ విమెన్స్ ఆల్సో. మీరు నమ్ముతారో నమ్మరో, నేను చాలామంది ట్రాన్స్ విమెన్స్ని చూస్తా, ఎవరి పక్కన పడితే వాళ్ళ దగ్గర కూర్చోరు. ఆడపిల్లలు కూడా అంతే, సెక్యూర్గా ఉంటే వి విల్ సిట్ విత్ దెమ్. ఇఫ్ యూఆర్ అన్కంఫర్టబుల్ జస్ట్ మనం ఎలాగైతే జరిగిపోతారో ట్రాన్స్ విమెన్స్లో కూడా ఆ ఫీలింగ్ ఉంటుంది. కాకపోతే ఎప్పుడైతే ట్రాన్స్ విమెన్స్ సెక్స్ వర్క్ ప్రొఫెషన్ ఎంచుకుంటారో వాళ్ళు మీరు గమనిస్తే ఆ వర్క్ చేసే అంతసేపే అదొక డ్యూటీ మైండెడ్ వర్క్ కాబట్టి అలా ఉంటారు తప్ప ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా చాలా రిజర్వ్డ్గా ఉంటారు. ఇప్పుడు మీరు కూడా మీ మమ్మీ పొద్దునే లేచి మిమ్మల్ని వాకిలుడు, ముగ్గు పెట్టు, అంట్లతో మంచి ఏం చెప్పరు.
మనం చేసేస్తాం అదే. మన అమ్మని మన సీనియర్స్ని చూసి ఎలాగైతే ఆడపిల్లలు నేర్చుకుంటారో ద సేమ్ థింగ్ ట్రాన్స్ విమెన్స్లో కూడా ఉంటుంది. నేర్చుకుంటారు. ఒక అబ్బాయిని చూస్తే ఏ ఫీలింగ్స్తో అయితే ఇప్పుడు చాలా అందంగా ఉన్న అబ్బాయిని చూస్తే ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అనుకుంటారు. కొంతమంది ఈ అబ్బాయితో కాసేపు మాట్లాడితే బాగుంటుంది అనుకుంటారు. ఎవ్రీథింగ్. ఇప్పుడు మన అమ్మ ఎప్పుడన్నా అందంగా రెడీ అయితే మనం ఏమనుకుంటాం, అమ్మ కంటే ఇంకా బాగా అందంగా రెడీ అవ్వాలి అనుకుంటాం. సో ఎవ్రీథింగ్ ఇవన్నీ కూడా ట్రాన్స్ విమెన్స్ లైఫ్లో కూడా ఉంటాయి. కాకపోతే ఏంటి అంటే మీకున్నంత స్వేచ్ఛ, మీకున్నంత స్వతంత్రం ట్రాన్స్ విమెన్స్కి ఉండదు. ఎందుకంటే ఫ్యామిలీస్తో ఉండము, ఒంటరిగా ఉంటాము, ఉన్న కమ్యూనిటీతోటే ఉంటాం కాబట్టి కమ్యూనిటీతో షేర్ చేసుకుంటారు ప్రతిదీ. అమ్మ నాకు ఎందుకో అబ్బాయి నచ్చాడే చూడగానే అని ఇప్పుడు మనం ఫ్రెండ్స్కి చెప్పుకుంటాము. బావ నచ్చితే చెప్పమ్మా, అమ్మ నాకు బావ అంటే చాలా ఇష్టం అమ్మ, బావని పెట్టి ఖచ్చితంగా చెప్పాము. మనం చెప్తాం కదా మన అత్తకు కూడా, నీ కొడుకుని ఇచ్చి పెళ్లి చేయి. సో ఈ ఫీలింగ్స్ అన్నీ సెక్షువల్ ఫీలింగ్స్ కావచ్చు, లేకపోతే మెచ్యూరిటీ లెవెల్ ఫీలింగ్స్ కావచ్చు, ద సేమ్ థింగ్ హ్యాపెన్ విత్ ట్రాన్స్ విమెన్స్ ఆల్సో. అందుకే రిజర్వ్డ్గా ఉంటారు కొంతమంది ట్రాన్స్ విమెన్స్. అందరూ అగ్రెసివ్గా ఏమీ ఉండరు. కానీ నేను చూసినంత వరకు ఈవెన్ ఈ రోజుకి నేను కొన్ని సిగ్నల్స్లో ఆగినప్పుడు వాళ్ళు డైరెక్ట్గా వచ్చి, ఇంతకుముందు చూస్తే అబ్బాయిలు మాత్రం అడిగేవాళ్ళు ఇప్పుడు నేను ఇది ఎందుకు అడుగుతున్నాను అంటే ఇది నేను ఫేస్ చేశాను పర్సనల్గా. వచ్చి డైరెక్ట్గా ఇలానే లేవు నా దగ్గర అమ్మాయిలు అసలు అడిగేవాళ్ళు కాదు, కానీ ఇప్పుడు అడుగుతున్నారు. కూడా అడిగేవాళ్ళు కాదు మన తెలుగు రాష్ట్రాల్లో. 2011 నుంచి 2017 వరకు సిగ్నల్స్ కూడా అడిగేవాళ్ళు కాదు. సిగ్నల్స్ ఓన్లీ బహిరూపులు అని మగవాళ్ళు ఎవరైతే జంగాలోళ్ళు ఉంటారో వాళ్ళు ఈ నాటకాలు వేసుకుంటూ బ్రతికే వాళ్ళకి నాటక రంగం పూర్తిగా అంతరించిపోయిన తర్వాత వాళ్ళు చీరలు కట్టుకొని సిగ్నల్స్ మీద అడుక్కునే వాళ్ళు వెరీ మ్యాన్లీగా ఉండేవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ దే స్టార్టెడ్ అన్ అదర్ లైఫ్. ఇప్పుడు కొంతమంది ఉన్నారు. ఈ కమ్యూనిటీలో ఏమైపోయింది అంటే డూప్లికేషన్ ఆఫ్ హిజ్రాలు ఎక్కువైపోయారనమాట. ఆడవాళ్ళని అసలు డబ్బులు లిటరలీ అడగరు హిజ్రా సొసైటీ. కానీ వాళ్ళు నాకు దగ్గర డబ్బులు లేవంటే నా పేటిఎం నంబర్ చెప్తాను, మీరు గూగుల్ పే చేయండి అలా అడుగుతున్నారు డైరెక్ట్. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కేవలం డబ్బులు సంపాదించడం కోసం కొంతమంది మగపిల్లలు సిగ్నల్స్ దగ్గర నిలబడి డబ్బులు అడుక్కోవడం, వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్న హిజ్రా గురువులు ఉండడం వల్ల. ఎందుకంటే ఇప్పుడు అంటే నువ్వే ఉన్నావు, నువ్వు ఒక అబ్బాయివి, నువ్వే ఒరిస్సా నుంచే వచ్చావు, ఇక్కడ నీకు ఉద్యోగం చేసే అవకాశాలు ఏవి కనపడలేదు, రోడ్డు మీద నేను చీర కట్టుకొని అడుగుంటే 4 రూపాయలు వస్తాయి కదా అని నువ్వెవరినో పట్టుకొని వచ్చేసావు. నేను సిగ్నల్ దగ్గర నేను నిల్చోబెడితే నువ్వు నాకు ఎంతో కొంత డబ్బులు ఇస్తావు కదా, ఇస్తేనే నేను సిగ్నల్ దగ్గర నిల్చోబెడితే ఆ సిగ్నల్ నాది, ఆ మీరు పెట్టి సిగ్నల్ నీది అని వీళ్ళకి సిగ్నల్స్ వాళ్ళు పంచుకుంటారనమాట. ఇందులో కూడా ఆస్తి పంపకాలు ఇలాకా పంపకాలు చేసుకోవడం వల్ల ఏమైపోతుంది అంటే ఈ మగవాళ్ళని ఎంటర్టైన్ చేసే హిజ్రా గురువులు ఎక్కువైపోయారు హైదరాబాద్లో. నేను మళ్ళీ చెప్తున్నాను, హిజ్రా గురువులకి చెప్తున్నాను, దయచేసి రియల్ కమ్యూనిటీలో ఉంచండి. అండ్ ఎవరైతే ఈ ఫేక్ కమర్షియల్ హిజ్రాస్ కమర్షియల్ ట్రాన్స్ వాళ్ళు కేవలం డబ్బుల కోసం మాత్రమే వేషధారణ వేసి అడుక్కునే వాళ్ళని దయచేసి పంపిస్తే సొసైటీ నుంచి ఈ ఎలిగేషన్ రాదు, కమ్యూనిటీ మీద కాస్త రెస్పెక్ట్ పెరుగుతుంది. లిటరలీ నిజమైన హిజ్రాలు కానీ నిజమైన ట్రాన్స్ విమెన్స్ కానీ అమ్మాయిలను అసలు డబ్బులు అడగరు.